చిన్న డాగ్ బైటే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. డాగ్ బైట్ వల్ల రేబీస్ అనే డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటది. వస్తే మాత్రం సర్వైవల్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ జీరో. కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టెప్స్ ఫాలో అవుతే ప్రివెంట్ చేయగలము. నమస్తే అండి. నేను డాక్టర్ మేఘ్నా, ఎంబీబీఎస్ ఎండీ పీడియాట్రిక్స్. మీకు తెలుసా ఇండియాలో ప్రతి ఇయర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, ఆల్మోస్ట్ ఆల్ 40 లాక్ పీపుల్ డాగ్ బైట్స్ వల్ల సఫర్ అవుతున్నారు. అందులో 60% పిల్లలే. అండ్ రేబీస్ వల్ల అయ్యే డెత్స్ 100% అన్‌ట్రీటెడ్ బైట్స్ వల్ల. ఇది ఆల్మోస్ట్ 20,000 పీపుల్ పర్ ఇయర్ అని డాక్యుమెంట్ అయింది. రేబీస్ అంటే నర్వస్ సిస్టమ్‌ని ఎఫెక్ట్ చేసే ఒక వైరల్ డిసీజ్. దేని వల్ల స్ప్రెడ్ అవుతది? మోస్ట్ కామన్ డాగ్స్. ఇవి కాకుండా క్యాట్స్, మంకీస్, వైల్డ్ యానిమల్స్, రేర్‌గా బ్యాట్స్ వల్ల కూడా. ఇండియాలో అయితే ఆల్మోస్ట్ 97% రేబీస్ ట్రాన్స్మిషన్ డాగ్స్ ఇంకా క్యాట్ వల్లే జరుగుతది. సింప్టమ్స్ ఏంటి? ఎర్లీ స్టేజెస్‌లో మైల్డ్ సింప్టమ్స్ ఉంటాయి. అంటే బైట్ అయిన చోట పెయిన్ రావడం, మైల్డ్ ఫీవర్ రావడం, కొంచెం యాంగ్జైటీ ఉండడం, ఇరిటబుల్‌గా ఉండడం ఇలాంటివన్నీ. కానీ క్లాసిక్ సింప్టమ్స్ ఏంటంటే హైడ్రోఫోబియా అంటాం. అంటే నీళ్ళని చూస్తేనే భయమేస్తుంది. ఎక్సెసివ్ సెలైవేషన్, కన్‌ఫ్యూజన్ అంటే ఆల్టర్డ్ బిహేవియర్ ఉంటది. సరిగ్గా మాట్లాడరు, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు. లేట్ స్టేజెస్‌లో ఈవెన్ బాడీ పారాలిసిస్‌కెళ్ళి కోమా అయిపోయి డెత్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటది. సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫేటల్. అంటే దీనికి ట్రీట్మెంట్ లేదు. సో, రాకుండా ఎలా చూసుకోవాలి? ఫస్ట్ స్టెప్, బైట్ అయ్యాక ఇమ్మీడియేట్‌గా సోప్ వాటర్‌తో 5-10 మినిట్స్ వాష్ చేయాలి. తర్వాత యాంటీసెప్టిక్ లోషన్ ఉంటే అప్లై చేయొచ్చు. బ్లీడింగ్ అవుతుంటే గనక ఏమన్నా క్లీన్ క్లాత్ తీసుకొని బ్లీడింగ్ అవ్వకుండా ఆపాలి. అంటే ఆ బ్లీడింగ్ అయ్యే చోట కొంచెం గట్టిగా ప్రెషర్ పెట్టి ఉంచాలి. అండ్ ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. మీకు తెలుసా ఇలాగ కరెక్ట్ వాషింగ్ చేయడం వల్ల రేబీస్ రిస్క్ ఆల్మోస్ట్ 50% తగ్గిపోతుంది. ఈ బైట్ 3 రకాలుండొచ్చు. ఫస్ట్ కేటగరీ అంటే మన స్కిన్ ఇంటాక్ట్‌గా ఉంటది. అదేం డేంజర్ కాదు. సెకండ్ కేటగరీ ఏంటి అంటే స్కిన్ బ్రీచ్ అవుతది. అంటే అది కరవడం వల్ల కొంచెం వూండ్ అయ్యింది. లేదా ఆల్రెడీ దెబ్బ తగిలిన చోట ఈవెన్ డాగ్ సలైవాతో కాంటాక్ట్ అయినా సరే అది కేటగరీ 2. లేదు ఇంకా చాలా డీప్‌గా ఉంది వూండ్, బ్లీడింగ్ అవుతుంది అంటే అది కేటగరీ 3. ఇప్పుడు ఇలా ఎందుకు కేటగరైజ్ చేశాము అంటే, ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ పెద్దగా ఏం అవసరం లేదు. సెకండ్ అండ్ థర్డ్‌కి వ్యాక్సిన్ కంపల్సరీ ఇవ్వాలి. ఇంకా డీప్ వూండ్స్, బ్లీడింగ్ అవుతుంది అంటే యాంటీబాడీస్ ఇస్తాం. అంటే రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అంటాం. అది కంపల్సరీ ఇవ్వాలి. వ్యాక్సిన్ షెడ్యూల్ ఏంటి? టోటల్ 5 డోసెస్ ఉంటాయి. బైట్ అయిన రోజు డే 0లో ఇవ్వాలి. దాంతో పాటు డే 3, 7, 14 అండ్ 28. ఒకవేళ నేను ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయలేదు. అప్పుడు ఏం చేయాలి? లేట్‌గా స్టార్ట్ అయినా కూడా వ్యాక్సిన్ విల్ బి స్టిల్ యూజ్‌ఫుల్. ఈ రేబీస్ వైరస్ మల్టిప్లై అవ్వడానికి కొంచెం టైం పడతది. కొన్ని వీక్స్ టైం పడతది. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ మనం వ్యాక్సిన్ ఇచ్చుకుంటే ప్రొటెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటది. డిలే అయ్యాక కూడా వ్యాక్సిన్ ఇవ్వకుండా ఉండడం డేంజర్. సపోజ్ ఏదో ఇష్యూ వల్ల డోస్ మిస్ అయింది. అప్పుడు ఏం చేయాలి? మొత్తం ముందు నుంచి రీస్టార్ట్ చేసి అన్ని డోసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిస్ అయిన డోస్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇచ్చి మళ్ళీ ఆ షెడ్యూల్‌ని కంటిన్యూ చేసుకోవాలి. మరి వ్యాక్సిన్ ఎఫెక్టివేనా? కరెక్ట్‌గా వూండ్ వాష్ చేసుకొని ఫుల్ వ్యాక్సినేషన్ కోర్స్ కంప్లీట్ చేస్తే రేబీస్ ప్రివెన్షన్ చాలా ఎఫెక్టివ్‌గా జరుగుతది. ఎఫికసీ బావుంటది. రేబీస్ డెత్స్ ఆల్మోస్ట్ అన్ని కేసెస్‌లో డిలే ట్రీట్మెంట్ లేదా ఇన్‌కంప్లీట్ వ్యాక్సినేషన్ వల్లనే అవుతాయి. మరి వ్యాక్సిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? కొన్ని చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది. వాటిల్లో కామన్‌గా ఏం చూస్తాము అంటే, ఇంజెక్షన్ వేసిన దగ్గర పెయిన్, చిన్న స్వెల్లింగ్ కానీ, రెడ్‌నెస్ కానీ రావచ్చు. మైల్డ్ ఫీవర్ కూడా రావచ్చు. ఇది కాకుండా ఆ నొప్పి వల్ల చైల్డ్ ఇరిటబుల్‌గా ఉండొచ్చు. రేర్‌గా అలెర్జీ కూడా రావచ్చు. బట్ ఓవరాల్ రేబీస్ వ్యాక్సిన్ చాలా సేఫ్ ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఈవెన్ చిన్న పిల్లల్లో 1 ఇయర్ కన్నా తక్కువ పిల్లల్లో కూడా రేబీస్ వ్యాక్సిన్ సేఫ్. కొన్ని కామన్‌గా అడిగే డౌట్స్ క్లియర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ప్రెగ్నెన్సీలో కూడా వ్యాక్సిన్ సేఫే. వేరే రొటీన్ వ్యాక్సిన్స్‌తో పాటు కూడా రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. బ్రాండ్ చేంజ్ అయింది. ముందు వేరే బ్రాండ్ ఇచ్చాం. ఇప్పుడు వేరేది ఏం పర్లేదు కంటిన్యూ చేయండి. ప్రతి డాగ్ బైట్ కేస్‌కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ డేంజరస్ బైట్స్ ఏంటి అంటే, ఒకవేళ ఫేస్ మీద ఏమన్నా బైట్స్ ఉన్నా, మల్టిపుల్ ప్లేసెస్‌లో బైట్ చేసినా సరే, ఒకవేళ డీప్ వూండ్స్, బ్లీడింగ్ అవుతుంది అంటే వెంటనే తీసుకెళ్ళండి. ఇవి కాకుండా స్ట్రీట్ డాగ్స్ కరిచాయి. దాని స్టేటస్ మనకు తెలీదు. అది కూడా డేంజరే. ఫైనల్‌గా సమ్మరీ ఏంటి అంటే, ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా 5-10 మినిట్స్ సోప్ వాటర్‌తో వాష్ చేయాలి. యాంటీసెప్టిక్ లోషన్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. కంపల్సరీ వ్యాక్సిన్ ఫుల్ కోర్స్ వాడాలి. ఒకవేళ డీప్ వూండ్ బ్లీడ్ అవుతుంది అంటే యాంటీబాడీస్ అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వాలి. వ్యాక్సిన్ ఎఫికసీ ఈజ్ వెరీ గుడ్. ఇంకా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే బెనిఫిట్ రిస్క్ కన్నా ఎక్కువగా ఉంటది. మళ్ళీ చెప్తున్నాను, రేబీస్ సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాక ట్రీట్మెంట్ లేదు. ఎవ్వరు ఏం చేయలేరు. సర్వైవల్ ఛాన్సెస్ 0. వ్యాక్సినే లైఫ్ సేవింగ్. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే డెఫినిట్‌గా షేర్ చేయండి. మీ ఈ ఒక్క షేర్ అవేర్‌నెస్ పెంచుతుంది. ఒక లైఫ్‌ని సేవ్ చేయగలదు. థాంక్ యూ.